సంగప్ప గారు ఒకటి ఇప్పుడు మన బండి సంజయ్ లేకపోతే ముందు తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొద్దిమంది అంటారు ఏంటంటే 28 బిఫోరే మళ్ళీ సంజయ్ అపాయింట్ చేయొచ్చు 27లో అట్లా ఆయన కీలకం కాబోతున్నారు, లేకపోతే మళ్ళీ పాదయాత్ర చేయించవచ్చు ఆయనతో అని అంటారు. మీరు సన్నిహితులు కాబట్టి చెప్పాలి, మరి అట్లేమైనా ఉందా? అది ఇప్పుడు నిన్ననే ఒక అధ్యక్షుడి నియామక ఎన్నిక అయింది, మీరు వెంటనే ఇప్పుడే ఆయన గిరిధర్ గారు అన్నారు ఇంతకుముందు, గిరిధర్ గారు చెప్పారు ఇంతకుముందు ప్లాన్ బి వేరేది ఉంది అని చెప్పారు. గిరిధర్ గారు ఆయన విశ్లేషకులు, ఆయనకు చాలా పరిణామాలు తెలుసు కాబట్టి ఆయన ఏదో చెప్పిండొచ్చు. నేను భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు అధికార ప్రతినిధిగా నేను ఆ విషయంపై నేనేం కామెంట్ చేయను. ఒకటి, రెండోది అట్లా ఇప్పుడే మనం దాని గురించి చర్చ కూడా ఏం చేయలేం. కానీ మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా నిబద్ధత గల కార్యకర్తలకి, ఇంతకుముందు ఒక డిస్కషన్ లో కార్యకర్తలను పట్టించుకోరు అది ఇది అని వచ్చింది, నిబద్ధత గల కార్యకర్తలకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అవకాశం ఉన్న ప్రతి చోట వాళ్ళకి ముందు వరుసలు పెట్టడం ప్రయత్నం చేస్తుంది. మీరు రాజస్థాన్ ఒక విషయం చెప్పండి, మీరు పబ్లిక్ లో ఒక నరేషన్ తీసుకెళ్లినారు, మీరు ఆల్రెడీ వాళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పి. మీరు ఇప్పుడు కొత్తగా మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు మీరు ఒకసారి మీరే ప్రకటించండి. తర్వాత జనరల్ సెక్రటరీగా, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాకుండానే అయినాడు. ఏమండి, నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకుండానే అయినాడు అంటారు ముఖ్యమంత్రి. అంతే కదా, మరి ఇది కూడా అట్లాంటిది. నేనేమంటున్నా అంటే ఈ పార్టీలోనే కార్యకర్తలకు ఇక్కడే గౌరవం ఉంటుంది. కార్యకర్తలు పట్టించుకోవట్లే కాదు, కార్యకర్తల త్యాగాల మీద నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు కార్యకర్తల త్యాగాలతో వాళ్ళ సెంటిమెంట్లతో నాయకులు ఆడుకుంటారు. కార్యకర్తల్ని తెలంగాణలో కార్యకర్తల త్యాగాలతో నాయకులు ఆడుకుంటున్నారు. తప్పు నేను చెప్తాను, ఎందుకంటే మిగతా రాష్ట్రాలు వేరు, ఉత్తరప్రదేశ్ బీహార్ వేరు, అక్కడ లేదు మనీ పాలిటిక్స్. ఒక నిమిషం నేను అన్నదాన్ని కాబట్టి చెప్తున్నా. కార్యకర్తల త్యాగాలతో 100% తెలంగాణ బీజేపీ నేతలు ఆడుకుంటారు. ఒక నేత ఈ నేత కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ లో లేదు మనీ పాలిటిక్స్. తోటి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ 10-15 సంవత్సరాల్లో ఒకప్పుడు ఈ పవర్ లోకి రాకముందు లాస్ట్ 20 years గా 2004లో వాళ్ళ సామాజిక స్థితి, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఎంత, ఇవాళ ఎంత. బీజేపీలో 20 సంవత్సరాలుగా ఉన్న వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది చూడండి సార్. బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా మా బీజేపీ చెప్తున్నా, అదే చెప్తున్నా నేను అంటే అధికారం ఇంకా 30 సంవత్సరాలు వాళ్ళు అదే ఉండాలా సార్? నాకంటే ఎక్కువ నీకే తెలుసు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినా బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్న పాపానికి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కూడా కాలేకపోతున్నారు బీజేపీలో. అదే వేరే పార్టీ జాయిన్ అవుతే అది జరుగుతోంది. ఎందుకంటే టైంకి వచ్చి ఎవరో ఒకళ్ళు మొన్న 2023లో ఇక గెలుస్తారు అని అనుకునే సమయంలో టైంకి వచ్చి ఏదో ఒక డిస్టర్బెన్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ గెలిచారండి. ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా మొన్న? కార్పొరేటర్ నెక్స్ట్ ప్రమోషన్ ఏం చేస్తారు? ఒక్కళ్ళకన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా? 48 మంది కార్పొరేటర్లు కార్పొరేటర్ తర్వాత అదే నేను చెప్తున్నా, అదే జరుగుతుంది. కార్యకర్తలు కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. భరత్ ఒక నిమిషం, 2 సార్లు కార్పొరేటర్ అయిన తర్వాత 3వ అవకాశం వచ్చింది. 20-30 సంవత్సరాలుగా ఉన్నా సరే వాళ్ళ సోషల్ స్టేటస్ లేదు. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో డబ్బు పాలిటిక్స్ ఉన్నాయి. ఈ డబ్బు పాలిటిక్స్ ను వదిలేసి వాళ్ళంతా కూడా బీజేపీకి కమిటెడ్ గా ఉన్న పాపానికి ఇప్పుడు 2023లో 18లో వస్తుంది ఒకసారి, 23లో ఒకసారి, 28లో ఒకసారి హైకమాండ్ కాంప్రమైజ్ అయింది, ఒకసారి రాష్ట్ర పార్టీ కార్యకర్తలు కాంప్రమైజ్ అవుతారు. కార్యకర్తల్ని అందుకని చెప్తున్నా నేను, అవతల వాళ్ళు బీరు బిర్యానీ చికెన్ మటన్తో అట్రాక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళ చద్ది మూటలు కట్టుకుని వాళ్ళు చేస్తే గనక ఒకసారి హైకమాండ్ డోకాయిస్తుంది, ఒకసారి రాష్ట్ర నాయకత్వం డోకాయిస్తారు, మొత్తం కార్యకర్తలు లెట్ డౌన్ చేస్తున్నారు. ఇది నా ఒపీనియన్. యూ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, కొన్నిసార్లు యూ మే అగ్రీ విత్ మీ ఆర్ డిసగ్రీ, బట్ ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో అందరూ ఏకీభవించాలని కాదు, కార్యకర్తల్ని అందరూ లెట్ డౌన్ చేస్తున్నారు, పై నాయకత్వం నుంచి కింది వరకు కూడా. ఎందుకంటే నా కళ్ళ ముందు చాలా మంది కార్యకర్తలు చూశాను. బీఆర్ఎస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. కాంగ్రెస్ కార్యకర్త 2009లో ఎట్లా ఉన్నాడు, ఇవాళ ఎట్లా ఉన్నాడు. బీజేపీ కార్యకర్త 1994లో 1993లో మా ధర్మపూర్లో సర్పంచ్ గెలిచిన వాళ్ళ సోషల్ స్టేటస్ ఇవాళకి హైదరాబాద్ లో ఇల్లు లేని సోషల్ స్టేటస్. 93లోనే రాధాకిషన్ అనే వ్యక్తి సర్పంచ్ గా గెలిచారు. చెప్తున్నా, ఆ తర్వాత మావోయిస్టుల కారణంగా ఆయన
రాజకీయాల నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. ఆయన సోషల్ స్టేటస్ ఎట్లా ఉందో చూస్తున్నా. అదే మిగతా పార్టీలు అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఉన్నందుకు రేపు అధికారం వస్తుంది, మాపు అధికారం వస్తుందని ఇట్లా చేసుకుంటూ ఆఖరికి త్రిపురలో కమ్యూనిస్టులు ఉన్న త్రిపురలో దగ్గరకు వచ్చింది. అస్సాంలో అయింది కానీ తెలంగాణలో రావట్లేదు. దీన్ని లెట్ డౌన్ చేస్తుంది నాయకులు, హైకమాండ్, రాష్ట్ర పార్టీ. ఇది నా ఒపీనియన్. నా ఒపీనియన్ తో మీరు అంగీకరించకపోవచ్చు. భరత్జీ రామచంద్రరావు గారు ఎవరు? గల కార్యకర్తనే కాదని నేను ఏమంటాను. వేసారా లేదా? సో వస్తుంది, అది సమయం వస్తుంది. ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్న వాళ్ళు కార్పొరేటర్ గా బండి సంజయ్ కూడా కార్పొరేటర్. నేను అనేది కార్యకర్తలకి అసలు ఏ పదవి చేపట్టిన కార్యకర్తలు మారట్లేదు అంటారా? అసలు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రామచంద్రరావు గారు ఏబీపీ, బీజేవైఎం, బీజేపీ అన్ని పనిచేశారు. ఆయన నిబద్ధతను ఎవరు క్వశ్చన్ చేస్తారు? లీగల్ సెల్ చైర్మన్ గా ఉండి ఫ్రీగా కేసులు వాదించారు. ఇక్కడ అది కాదు. ఇప్పుడు అధికారంలో మంచి వ్యక్తి వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు, అధికారంలోకి రావడానికి ఎవరు వేరు అన్నది. కిషన్ రెడ్డి ఒక నిమిషం, కిషన్ రెడ్డి పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు, దత్తాత్రేయ పార్టీ ఆఫీస్ లోనే పడుకున్నారు. వాళ్ళ నిబద్ధతను క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ మురళీధర్ రావు ఆయన గుండెల్లో తూట పోయింది. మనకు అధికారంలోకి రావడానికి ఎవరు అన్నది చూడాలి తప్ప ఇక్కడ వాళ్ళ రామచంద్రరావు నిబద్ధతని, కిషన్ రెడ్డి నిబద్ధతని, మురళీధర్ రావు అందరికంటే బుల్లెట్ గాయం దిగింది కదా, ప్రాణం పోయేది కదా. రామన్న, జిత్తన్న, గోపన్న వాళ్ళు చనిపోయారు కదా. భరత్జీ అది కాదు పాయింట్. మీరు అన్నదానికి నేను సమాధానం ఇస్తున్నా. కార్యకర్తలు ఎటు కాకుండా పోతున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు అని మీరు చెప్తున్నాను మీకు. ఈయన కార్యకర్తనే కదా, చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తకి ఇంత పెద్ద పీట వేశారు కదా. ఇప్పుడు ప్రతి గ్రామంలో గౌరవిస్తుంది అని చెప్తున్నాను. ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీల్ని ఉన్న నమ్ముకున్న కార్యకర్తలు మీరు కంపేర్ చేయండి. మీరు అదే నేను పదే చెప్తున్నాను. నాకు ఒక విషయం చెప్పని నేను ఈ 4 సంవత్సరాల్లో అబ్జర్వ్ చేసిన విషయం, అంతకుముందు రిపోర్టర్ గా నేను చూసిన విషయం, భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వచ్చినాక కూడా ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సంపాదించుకోరు కూడా. కేవలం వాళ్ళు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్టీపై నిబద్ధతతో పనిచేస్తారు, భవిష్యత్తులో పనిచేస్తారు. అప్పుడు ఎంపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు, 100% అవుతారు. పార్టీలు ఇప్పుడు గతంతో చూసినట్టయితే, గత 20 సంవత్సరాలు చూసినట్టయితే ఈసారి మనం భారతీయ జనతా పార్టీ ఎంత ముందుకు వచ్చి మీకు తెలుసు. ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే 2 స్థానాలు ఎమ్మెల్సీ ఎలక్షన్, అంటే సగం తెలంగాణలో సగం పార్టీలో జరిగిన ఎలక్షన్ లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఇప్పుడు 32 జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. 32 జడ్పీ చైర్మన్ సీట్లు ఉన్నాయి. ఎన్ని గెలుస్తారు? ఖచ్చితంగా అత్యధికంగా గెలవడానికి ప్రయత్నం చేస్తారు. జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు ఎన్ని గెలుస్తారు మీరు చూస్తారు కదా. అదే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, సార్ మీరు అవునన్నా కాదన్నా మీరే ఒకసారి కార్యకర్తలకి ప్రాధాన్యత ఉంది అని మీరే అంటున్నారు. రామచంద్రరావు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, అందరూ ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసు, వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలుసు. సరే ఎవరో కాదు సార్, ఇప్పుడు మీ నియోజకవర్గం లేకపోతే మీ స్వగ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను చెప్పనండి మీ మామూలు కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తిలో ఎస్సీ కమిషన్ మెంబర్ అయ్యింది. ఎస్సీ కమిషన్ మెంబర్ ఆయన ఒక అనామకుడుగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నిజంగానే మీరు అన్నట్టు ఏదో పెద్ద పైరలు చేసే పెద్ద ఎప్పుడు ఒక్క వ్యక్తి గురించి కాదు నేను అనేది. 100 మంది కార్యకర్తలు ఉంటే 100 మంది కార్యకర్తలు ఉంటే బీఆర్ఎస్ లో 60-70 మందికి అన్ని పదవులు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 78 మంది. 100 మందిలో ఎంత మందికి వస్తున్నాయి? 100 మందిలో 70-80% బీఆర్ఎస్ లో బాగుపడ్డారు, కాంగ్రెస్ లో బాగుపడ్డారు, బీజేపీలో మాత్రం బాగుపడలేదు. వాళ్ళ పరిస్థితి అదే విధంగా ఉంది. అవకాశాన్ని ఒక కార్యకర్తకి ఇచ్చారని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఎస్సీ కమిషన్ మెంబర్ మీకు తెలుసు, చాలా మామూలు వ్యక్తి, సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు. అదొక ఎగ్జాంపుల్. అని ఏమంటే ఇక్కడ మాత్రమే సార్ అవకాశం ఉంటుంది, వేరే పార్టీలో ఏ పార్టీలో కూడా ఇట్లాంటి అవకాశం ఉండదు. ఒక కాలర్ ఉన్నారు హన్మకొండ నుంచి. ఎస్